రాజంపేట రూరల్ మండలంలో కొత్త ఈ పెన్షన్ విధానంతో ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి చేసిన శాసనసభ్యులు మల్లికార్జున రెడ్డి గారికి, అదేవిధంగా వేదికలు అందించిన ఎంపీటీసీలు కావచ్చు, సర్పంచులు కావచ్చు, అదేవిధంగా నాయకులు, అధికారులు అందరికీ, ఈ కార్యక్రమానికి చేసిన అవాతాతలకు, పాత్రికేయులకు మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు నిజంగా ఈ రాష్ట్రం ఎంతో ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న, విడిపోయిన కొత్త రాష్ట్రమైనా ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు అందాలి అని ఆలోచన చేసే ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో ఆ రోజుల్లో పెన్షన్ అనేది 75 రూపాయలు ఉండేది. ఆ 75 రూపాయలు కూడా ఏదో ఒక నాయకులు వస్తేనో వాళ్ళు వస్తేనో పిలిచి 3 నెలలకో 4 నెలలకో ఒకసారి పెన్షన్ పంపిణీ చేయడం జరిగేది. వాళ్ళ మీటింగులకు వచ్చి పంపిణీ. ఇలాంటి పరిస్థితుల్లో ఈ రోజు నిజంగా ప్రతి ఒక్కరికి కూడా ఒకటో తేదీన గతంలో 75 రూపాయలను ఆ రోజుల్లో దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు నిజంగా 200 రూపాయలు చేసిన రాజశేఖర రెడ్డి గారిది ఖచ్చితంగా ఒకటో తేదీ ఆ రోజుల్లో పెన్షన్ ఇవ్వడం జరిగింది. గతంలో నిజంగా ఏదైనా ఒక కొత్త పెన్షన్ రావాలంటే ఎవరో ఒక ముసలి చనిపోతే తప్పక ఆ కొత్త పెన్షన్ ఫిలప్ చేసేవాళ్ళు కాదు. నిజంగా ఆ గ్రామంలో పెన్షన్ కావాల్సిన అవ్వాతాతలు ఎవరైనా ఇంకొక ముసలి వాళ్ళు అవ్వాతాత ఉంటే ఎప్పుడు చనిపోతారా, మన పెన్షన్ వచ్చారా అని ఎదురు చూసే పరిస్థితులు ఉండేది. ఈ రోజు ఆ పరిస్థితి లేదు. ఈ రోజు నిజంగా ఆ రోజు పెన్షన్ కావాలంటే ఎండిఓ ఎంఆర్ఓ చుట్టూ తిరిగే పరిస్థితి ఉండేది. ఈ రోజు ఆ పరిస్థితి లేదు. మీ గ్రామంలో సచివాలయ వ్యవస్థ వచ్చింది, వాలంటీర్ వ్యవస్థ వచ్చింది. మీరు నేరుగా మీరు పోయి మీ సచివాలయంలో వాలంటీర్ ద్వారా అప్లై చేసిన బట్టే మీకు పెన్షన్ శాంక్షన్ కావడం జరుగుతూ ఉంది. ఈ రోజు నిజంగా 3,000 రూపాయలు పెన్షన్ ఇచ్చిన ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఈ భారతదేశ చరిత్రలోనే ఏ రాష్ట్రంలో కూడా 3,000 పెన్షన్ విధానం లేదు. ఒక మన ఆంధ్ర రాష్ట్రంలోనే జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోనే ఈ రోజు 3,000 రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎందుకంటే అవ్వతాతలకు ఆ కుటుంబంలో గౌరవం పెంచాలి. ఎందుకంటే వాళ్ళ పిల్లల దగ్గర, కొడుకు కోడల దగ్గర కావచ్చు, కుటుంబాల దగ్గర కావచ్చు, ఏది మనం ఈ ముసలాలకు ముసలాలకు మనం ఊరికి అన్నం పెడతాం అనేది లేకుండా ప్రతి అవ్వతాతకు నెల 1వ తేదీన 3,000 రూపాయలు ఇచ్చి ఆ డబ్బు ఇంటికి ఎత్తుకొని బయలుపడితే నిజంగా ఆ కొడుకు కోడలు కావచ్చు, ఆ కూతురు అల్లుడు కావచ్చు, సంతోషంగా నిజంగా ఆ అవ్వతాతని ఈరోజు ఇంట్లో ఇప్పించుకొని నిజంగా వాళ్ళకి గౌరవం జరుగుతూ ఉంది. ఎందుకంటే వాళ్ళకి సమాజంలో గౌరవం పెరగాల, ఎందుకంటే అవ్వాతాతలు కూడా వాళ్ళ పిల్లలు బాగా చూడాలంటే ఈ రోజు నెలకు 3,000 రూపాయలు మనం ఇచ్చేదాంతో వారి కుటుంబంలో కూడా ఆర్థిక పరిస్థితి కొంచెం మెరుగుపడుతుంది అనే ఆలోచన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది. మీరు నిజంగా ముఖ్యంగా చూడండి, ఈ రోజు ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టాడు. నవరత్నాల్లో ఈ పెన్షన్ విధానం అనేది ఒకటి ముఖ్యమైంది. అలాంటిది చేదోడు కావచ్చు, ఎన్నో కార్యక్రమాలు చేపట్టాడు. ఎందుకంటే ప్రతి పేదవాడు కూడా బాగుండాలా అనే ఆలోచన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీ ఈ రోజు మాట్లాడుతున్నాయి, ఏమయ్యా పేదవాడికే ఈ డబ్బు వేస్తాను నా అకౌంట్ లో, ఈ రోజు అభివృద్ధి లేదని మాట్లాడడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఏమయ్యా ఉన్నోడికే పెట్టాలా, ప్రతి పేదవాడు కూడా ఆర్థికంగా ఎదగాలి, వారు కూడా సంతోషంగా ఉండాలి అనే ఆలోచన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి. ఎన్నో పథకాలు ఈ రోజు గతంలో ఏదైనా ఒక పథకం అందాలంటే ఎంతో అవినీతి జరిగేది. ఈ రోజు ఆ పరిస్థితి లేదు. నేరుగా బటన్ నొక్కిన బట్టే మీ అకౌంట్ లో డబ్బు పడతా ఉంది. ఏమైనా ఈ సంక్షేమ పథకాలన్నీ అమలు కావాలన్నా, ఇవన్నీ మీరు పొందాలన్నా మళ్ళా ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే ఈ పెన్షన్ వస్తుంది, ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు అవుతాయి. ఒకటి గుర్తుంచుకోండి, ఎన్నికలకు ముందు పదే హామీలు ఇస్తారు, ఇచ్చిన మాట నిలబెట్టే వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఆలోచన చేయండి. ఎందుకంటే తెలుగువారు ఎప్పుడు కూడా పట్టిన అన్నం పెట్టే మర్చిపోయే వ్యక్తులం కాదు. మనందరి కోసం పరితపిస్తున్న వ్యక్తి కోసం మనం అవసరం వచ్చినప్పుడు అండగా ఉండాలా. ఈ రాష్ట్రానికి మరలా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడే ఈ పథకాలు కావచ్చు, ఈ పెన్షన్ విధానాలు కావచ్చు, ఇవన్నీ అమలు అవుతాయి. లేకుంటే ఇవన్నీ ఇచ్చే పరిస్థితి లేదని కూడా మీరు ఆలోచన చేయాలా. ఈ రోజు మీ అందరికి కూడా ఒక నూతన సంవత్సర క్రిస్మస్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరికి కూడా భగవంతుడు మంచి ఆయుష్ ఆరోగ్యాలన్నీ కూడా ప్రసాదించాలని భగవంతుని ప్రార్థిస్తూ మీరిచ్చే
ఈ డబ్బులు కూడా సద్వినియోగం చేసుకోగల మీ అందరి ఆశీర్వాదం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నిండుగా ఉండాలా. మీ అందరి ఆశీర్వాదం నిండుగా ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు కూడా బాగా ఆమె ఎప్పుడు కూడా దైవం ఎప్పుడు కూడా ఆయనకు అనుకూలిస్తుందని కూడా మీ అందరూ కూడా తెలియజేస్తూ మీతో మాట్లాడే అవకాశం కల్పించిన మీ అందరికి కూడా పేరు పేరున మరొక్కసారి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ జోహార్ వైఎస్ఆర్, జై జగన్. నూతనంగా మంజూరైన పెన్షన్ల పంపిణీ కార్యక్రమము